హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ యశోద కృష్ణ. ఈరోజు మన టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ యూట్యూబ్ క్రియేటర్స్కి. యూట్యూబ్ ఒక కొత్త రూల్ని అయితే ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అవుతుంది. అది ఏ వీడియోస్ మానిటైజేషన్స్ని ఇంపాక్ట్ చేయొచ్చు. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ న్యూ పాలసీ ఇన్ డీటెయిల్. యూట్యూబ్ ఎప్పుడు ఒరిజినల్ అండ్ అథెంటికేటెడ్ కంటెంట్ని ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు జూలై 15th నుంచి రాసి పెట్టుకోండి, జూలై 15th నుంచి ఈ గైడ్ లైన్స్ని ఇంకా స్ట్రిక్ట్గా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బేసికల్లీ మాస్ ప్రొడ్యూస్డ్ అండ్ రిపిటేషియస్ కంటెంట్ ని ఐడెంటిఫై చేయడానికి కొత్త సిస్టమ్స్ అయితే వస్తున్నాయి. మరి ఈ రిపిటేటివ్ ఆర్ మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే, మీరు వేరే సోర్సెస్ నుంచి కంటెంట్ తీసుకొని దానికి సిగ్నిఫికెంట్ ఆల్టర్నేషన్ చేయకపోతే అది మానిటైజేషన్ కి ఎలిజిబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ స్లైడ్ షోస్, మినిమల్ ఎడిటింగ్ తో వాయిస్ ఓవర్స్ ఆర్ సేమ్ టెంప్లెట్ యూజ్ చేసే వీడియోస్ అన్నమాట. ఈ కొత్త పాలసీ ఏఐ జనరేటెడ్ కంటెంట్ ని కూడా టార్గెట్ చేస్తుంది. ఎస్పెషల్లీ వీడియోస్ లో ఏఐ జనరేటెడ్ వాయిస్ ఆర్ రీయూజ్డ్ మెటీరియల్స్ విత్ మినిమల్ ఎడిటింగ్ ఉంటే. యూట్యూబ్ గోల్ ఏంటంటే, క్రియేటర్స్ మీనింగ్ఫుల్ కామెంటరీ ఆర్ ఎడ్యుకేషన్ వాల్యూ యాడ్ చేయాలి. జస్ట్ ఏఐ టూల్స్ యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తే సరిపోదు, మన హ్యూమన్ టచ్ అయితే ఉండాలి. సో ఈ రూల్స్ క్రియేటర్స్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అనే డౌట్ మీకు రావచ్చు. ఎవరు ఒరిజినల్ ట్రాన్స్ఫర్మేటివ్ కంటెంట్ చేస్తున్నారో వాళ్ళకైతే బెనిఫిట్ అవుతుంది. కానీ ఆటోమేటెడ్ ఆర్ రిపీటివ్ ఫార్మాట్స్ మీద డిపెండ్ అయ్యే ఛానల్స్ మాత్రం మానిటైజర్స్ లూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. యూట్యూబ్ లో వాల్యూ అప్లోడ్స్ ని కర్బ్ చేసి వ్యూవర్స్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేయాలని చూస్తోంది. మరి మన ఛానల్ సేఫ్ గా ఉండాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, ఒరిజినాలిటీ. మీ కంటెంట్ లో మీ ఒరిజినాలిటీ ఉండాలి. నెంబర్ 2 వచ్చేసి వాల్యూ ఎడిషన్. వేరే కంటెంట్ యూజ్ చేసినా సరే దానికి ఇన్సైట్స్, అనాలిసిస్ ఆర్ పర్సనల్ టచ్ యాడ్ చేయండి. నెంబర్ 3, హ్యూమన్ ఎలిమెంట్. అంటే ఏఐ టూల్స్ యూజ్ చేసినా సరే హ్యూమన్ కామెంటరీ ఆర్ నెరేషన్ ని ఇంక్లూడ్ చేయండి. నెంబర్ 4, పర్పస్ఫుల్ కంటెంట్. అంటే జస్ట్ వ్యూస్ కోసం కాకుండా ఎంటర్టైనింగ్ ఆర్ ఎడ్యుకేషనల్ గా ఉండాలి. ఈ చేంజెస్ జూలై 15th నుంచి ఎఫెక్ట్ లోకి అయితే వస్తున్నాయి. సో ప్రిపేర్ అవ్వండి. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే YPP ఎలిజిబిలిటీ క్రైటీరియా 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాట్స్ అవర్స్ అండ్ 10 million షార్ట్ వ్యూస్ సేమ్ ఉంటాయి, కానీ స్ట్రిక్టర్ రివ్యూస్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ అయితే లైట్ తీసుకోకండి. మీ కంటెంట్ లో క్రియేటివిటీ అండ్ అథెంటిసిటీని అయితే పెంచండి. ఈ టాపిక్ మీద మీ థాట్స్ ఏంటో కమెంట్స్ లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, కీప్ క్రియేటింగ్ ఆసమ్ కంటెంట్.